వీడియో వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యంలో మనం ధ్యానించుకుందాం. రోమియోలు రాసిన పత్రిక నుంచి మనం నేర్చుకుంటున్నాము. 14వ అధ్యాయం 8వ మాట. రోమియోలు రాసిన పత్రిక 14:8 మాట. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా ప్రభు కోసమే చనిపోవాలి. కాబట్టి మనం బ్రతికిన చనిపోయిన ప్రభువారమి అయ్యున్నాము. అంటే మనకు సంబంధించిన వారు కాదు, మన దేవునికి సంబంధించిన వారు. ఒకవేళ బ్రతికి ఉన్నా, ఒకవేళ చచ్చిపోయి ఉన్నా, శవమైన జీవంగా ఉన్నా, మనం దేవునికి సంబంధించిన వారమి అనే మాట చెప్తున్నారు. రోమియోలు రాసిన పత్రికలోంచి 12వ అధ్యాయం 1-3. కాబట్టి సహోదరులారా, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదని అనుసరించద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రైట్. ఇక్కడ ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు 39వ పరీక్ష వెళ్దాం. 39వ పరీక్షకి వెళ్దాం. మీ ఒంటి మీద మార్పులు వచ్చాయి అనుకుందాం. మీ ఒంటి మీద మార్పులు వస్తే మీరు గమనించగలుగుతారు లేదా? గమనిస్తారు. కొంచెం ఒళ్ళు పెరిగింది అనుకోండి, గమనిస్తారు లేదా? కొంచెం పెరిగినట్టు ఉంది, బట్టలు కొంచెం పట్టట్లేదు, జాకెట్లు కొంచెం పట్టట్లేదు, ప్యాంట్ పట్టట్లేదు, కొంచెం షర్ట్ పట్టట్లేదు. మీ ఒంటి మీద వచ్చే మార్పుల్ని మీరు గమనించగలుగుతారు, కొంచెం తేడా ఉంది అని. ఒంట్లో వచ్చే మార్పులకి మీరు ఏమైనా చేయగలుగుతారా? ఒంట్లో మార్పు వచ్చింది అనే విషయం గమనించారు, ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేరా? డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఏదో, ఏంటి లావు అయ్యారని డాక్టర్కి వెళ్తారా? అది ఏం చేయాలో మీకు తెలుసు. కొంచెం ఒళ్ళు పెరిగింది అన్నట్టుగా అనిపించింది అనుకోండి, తిండి తగ్గించడమో, రాత్రి ఒకవేళ రైస్ తింటే రైస్ మానేయడమో, ఓ 2-3 రౌండ్లు నడిచి అమ్మయ్య తగ్గుద్దు కొంచెం అన్న ఒక అభిప్రాయంకి వెళ్దాం. ఇంట్లో మందులు లేవు, తలనొప్పి వచ్చింది, ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? కొబ్బరి నూనె రాసుకోవాలి. ఒక చిట్కా ఏంటంటే, కొబ్బరి నూనె రాస్తే తలనొప్పి వాస్తవానికి ఏం కాదు, అలా అబద్ధం. నెక్స్ట్, తడిగుడ్డు పెడతారా? జండు బామ్ సీసా ఎక్కడ ఉందో అది ఎతికి రాసుకుంటా. జండు బామ్ రాసి తగ్గుద్దా వాస్తవానికి? వాస్తవానికి తల నొప్పి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏ ప్రాంతంలో వస్తుంది? ఒకరు ఎక్కడ అంటున్నారు, ఒకరు ఎక్కడ అంటున్నారు. ఏ ప్రాంతంలో ప్రాపర్గా వస్తుందో ఎవరికి తెలియదు. తలనొప్పి మాత్రం అంటారు. ఎటు వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు. ఇది ఆ ప్లేస్లో అనకంటే పర్టికులర్గా చెప్పలేము. కొన్ని ప్లేస్లు ఉంటాయి, ఇక్కడ వస్తుంది అని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తాయి. ఇక్కడ వచ్చేదానికి ఒక లెక్క ఉంది, ఇక్కడ వచ్చేదానికి ఒక లెక్క ఉంది, ఇటు వచ్చేదానికి ఒక లెక్క ఉంది, ఇటు వచ్చేదానికి వెనక్కి వచ్చేదానికి బోల్డ్ ఉన్నాయి. ప్రతిదానికి వేరే లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక చిట్కా ఏంటంటే, జండు బామ్ రాస్తే తగ్గుతుంది. నొప్పి లోపల ఉంది, మందు ఎక్కడ రాస్తాం? ఇక్కడ రాసింది లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. తగ్గినట్టు అనిపిస్తుందా? ఎలా తగ్గుద్ది? లోపల కదా, మందు లోపల ఇక్కడ నుంచి చొచ్చుకుపోయి లోపలికి వెళ్ళి తగ్గిస్తుంది అంటారా? ట్యాబ్లెట్ వేసారనుకుందాను, అది లోపలికి వెళ్తుంది, నొప్పి లోపల ఉంది కాబట్టి. ఇక్కడ రాసింది ఎలా తగ్గుతుంది, ఎలా లోపలికి వెళ్తుంది? జండు బామ్ లెక్క ఒక చెప్పనా మీకు? దాని వెనకాల ఉన్న ఒక చిన్న మోసం ఏంటి చెప్పనా? అంటే మనుషులు బ్రెయిన్ మీద కొడతారు ఆ మందులని. తలనొప్పి, రైట్? జండు బామ్ రాశారు, మండుద్దా మండదా? మండుదా? మండుతుంది కదా. మనిషి బ్రెయిన్ ఏం ఆలోచిస్తారంటే, తలనొప్పి వచ్చింది, మందు రాసాం, ఇక్కడ మంట ఈ లోపల నొప్పి కంటే ఎక్కువ. అప్పుడు ఏమనుకుంటామంటే నాకు తల తగ్గిపోయింది అని. ఈ మంట నొప్పి చూసి చిన్న నొప్పి మర్చిపోతాం.
జండుబామ్ లాజిక్ అంతే, ఇంకేం కాదు. జండుబామ్ ఒక ఆ లాజిక్ ఏంటంటే ఇక్కడ రాస్తే మండుద్ది అంటాం, ఆ నొప్పి లోపల వచ్చేదానికంటే ఎక్కువ మంట. అప్పుడు ఏమవుద్దంటే చిన్న నొప్పి మర్చిపోయి పెద్ద నొప్పి మీద మనం దృష్టి పెడతాం, అప్పుడే తగ్గుద్ది. జండుబామ్ పని చేయడం ఉండదు, వెళ్తే 1-2% కంట్లోంచి వెళ్ళి మెదడులోకి వెళ్తుంది. దాన్ని వచ్చే ఆవిరి కంట్లోంచి వెళ్ళి మెదడులోకి వెళ్తుంది, చాలా లేటు. కానీ వాస్తవం అది కాదు, మీ బుర్రతో వాడతారు అక్కడ. ఈ నొప్పి కంటే ఎక్కువ నొప్పి ఇచ్చి అది తగ్గిందని మర్చిపోయేలా చేసే గుణం అది. జండుబామ్ తగ్గదు, మీరు మర్చిపోతారంటే పెద్ద నొప్పి రాగానే మర్చిపోతారు, అది లాజిక్. మీకు చిట్కా తెలుసు, తలనొప్పి వస్తే చిట్కా తెలుసు. ఇంకా ఏముంది చిట్కా? వేడిగా అల్లం దంచి వేస్తే అన్నీ తెలుసు. అల్లం తగ్గిస్తుందని నమ్మకం ఏంటి మనకి? మీరేం టెస్ట్ చేశారా? లేదు. ఎవడో చెప్పాడు అల్లం టీ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది, ఒక నమ్మకం. నమ్మి ఆ తలనొప్పిని పోగొట్టుకుంటారు. మీ ఒంటి మీద వచ్చే మార్పులు ఏమున్నాయో, మీరు ఏమి చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో మీకు తెలుసు, మీకు బాగా తెలుసు, చిట్కాలు తెలుసు. ఇంట్లో ఉన్న వాటితో ఏంటేంటి చేయాలో అన్నీ తెలుసు. ఈ విషయాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. బైబిల్లో కొత్త నిబంధనలో మీకు నచ్చిన ఒక శిష్యుడి పేరు చెప్పండి. మీకు ఎవరైతే బాగా ఇష్టం? రాజు గారు, బైబిల్లో మీకు నచ్చిన ఒక శిష్యుడు ఎవరైనా ఉన్నారా పేరు? పేతురు అంటే ఇష్టం అన్నా? ప్రసాద్ అన్న మీకు? పేతురు గారేనా? మీకు ఇంకా ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టాలు లేవా? యేసు ప్రభు తప్ప ఇంకెవరు నచ్చడం లేదు అనట్లేదు. ఎవరో క్యారెక్టర్ ఉంటారా లేదా? సాధారణంగా ఎవరిని అడిగినా ఒక పేరు చెప్తారు, పౌలు గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఫేవరెట్ ఎవరు? బాగా ఇష్టమైన వ్యక్తి, బాగా ఇష్టమైన ఆ యేసు ప్రభు దగ్గర ఉన్న ఆ నడిచిన వాడు. కానీ యేసు ప్రభు శిష్యుల్లో నడిచిన వారు, మామూలుగా శిష్యులు అనగానే మనకు వచ్చేది ఏంటంటే యేసు ప్రభు ఉన్న 12 మంది శిష్యులు అని వస్తుంది. పౌలు కూడా శిష్యుడే, పౌలు కూడా యేసు ప్రభు చూసినవాడే, పౌలు కూడా యేసు ప్రభు ఉన్నాడు, పౌలు కూడా యేసు ప్రభుతో పాటు నడిచినవాడే. ఆయన కూడా ఈయన ఒక్కడే కాదు, శిష్యులు ఒక్కలే యేసు ప్రభుని చూడలే, ఈయన కూడా చూశాడు. ఇప్పుడు చాలామందికి ఇష్టమైన క్యారెక్టర్ ఎవరంటే పౌలు. ఎందుకంటే ఆయన చేసినంత రోషంగా ఇంకెవరు చేయలేపారు, ఆయన చేసినంత సవాలుగా ఇంకెవరు చేయలేపారు. శిష్యులు చేశారు, కానీ పౌలు గారు చేసినంత మూర్ఖంగా ఇంకెవరు చేయలేదు దేవుని పని. అంత తీవ్రంగా చేశాడు ఆ పని. ఇప్పుడు మనం రోమిలు రాసిన పత్రిక చదువుతున్నాం, అది ఎవరు రాశారు? పౌలు రాశాడు. చాలా పత్రికలు పౌలు రాసినవే. సంఘానికి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మొత్తం ఎండగట్టి చెప్పినవాడు పౌలు. స్టార్టింగ్ నుంచి చాలా, అంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి తెలివైనవాడు. ఈ గ్రంథం అంతా తెలిసినవాడు. లాజిక్ తెలుసు, మ్యాజిక్ తెలుసు, ఏం చేయాలో ఎలా చేయకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలో ప్రతి విషయం తెలిసినవాడు. ఆయనతో మాట్లాడడం అంత ఈజీ కాదు. చాలా పెద్ద బుర్ర ఉన్నవాడు, పెద్ద ఆలోచన కలిగిన వ్యక్తి పౌలు. అలాంటి పౌలు గారిని దేవుడు ఒక్కసారి అపోస్తల కార్యంకి వద్దాం, 9వ అధ్యాయం. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 4-5 చూద్దాం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని. రైట్, ఇక్కడ యేసు ప్రభుకి సౌల్ అనబడే పౌలు గారికి జరుగుతున్న ఒక చిన్న మాట తీరు అవుతుంది. పౌలు గారు వెళ్తున్న దారిలో లాగిపెట్టి ఒకటి కొట్టాడు ప్రభు. లాగిపెట్టి ఒకటి కొడితే దబ్బని కింద పడ్డాడు. పడిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నారు, నీవేళ నన్ను హింసిస్తున్నావు. నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పారు. రైట్, ఇక్కడ ఆలోచించండి.
పౌలుకి అన్ని ఆలోచన వ్యక్తి పౌలు యేసు ప్రభుని ఎవరైతే నమ్మారో వాళ్ళని చంపాడు లేదా? చంపలేదు, దగ్గర ఉన్నాడు, హింసించాడు. భయంకరంగా హింసించిన వ్యక్తి యేసు ప్రభుని నమ్మిన వారిని, యేసు ప్రభుని వెంబడించిన వారిని భయంకరంగా హింసించిన వ్యక్తి. ఇప్పుడు యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావో అని. సమాధానం ఏం చెప్పాలి అప్పుడు? ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వారిని చంపుతున్నాడంటే యేసు ప్రభు అంటే కోపం ఉంటుందా లేదా? యేసు ప్రభుని నమ్మిన వాడిని చంపుతున్నాడంటే యేసు అంటే కోపం ఉంటుందా లేదా? ఉంటుంది కదా. నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అనగానే ఈయన ఏదో చెప్పాలి కదా, నువ్వు మా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుస్తున్నావు కాబట్టి అని చెప్పాలి కదా. ఏం మాట్లాడలేదు ఏంటి? పౌలు గారికి ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, జాగ్రత్తగా వినండి, మొత్తం తెలుసు. యేసు ప్రభు కూడా తెలుసు. పౌలుకి ధర్మశాస్త్రం ఏంటో చెప్పు, మోషే రాసిన చట్టాలు ఏంటో తెలుసు. యేసు ప్రభు క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసు. యేసు ఎలాంటి వాడో కూడా తెలుసు. కానీ ఆయనకు అడ్డొస్తుంది ఏంటంటే ధర్మశాస్త్రము. యేసు ప్రభు నచ్చాడండి, యేసు ప్రభు మంచోడని తెలుసుకున్నాడండి, యేసు ప్రభు హృదయం ఏంటో తెలుసుకున్నాడండి. కానీ ఆయన ప్రాముఖ్యంగా ఏం కనిపిస్తుందంటే ధర్మశాస్త్రం కప్పేస్తుంది. ఒక్క మాట అన్నాడండి యేసు ప్రభు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడండి. ఆ ఒక్క మాటతో ఆయన హృదయం మారిపోయిందండి. పౌలు లాంటి మొండిగుండేవాడి హృదయము ఒక్క దెబ్బతో మారింది. ఈ మారిపోయి కొంచెం ఇంకా ఒక్కసారి ముందుకెళ్దాం. ఆయన పరిచర్య మొదలుపెట్టాడు పౌలు గారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన జీవితం. ఇంక యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టాడు. ఎంత తీవ్రంగా అంటే అపోస్తల కార్యం కొద్దాం ఒకసారి. అదే అపోస్తల కార్యం 21వ అధ్యాయం కొద్దాం. అదే అపోస్తల కార్యంలో 21వ అధ్యాయంలో ఈ పౌలు గారు చాలా చోట్ల తిరుగుతూ దేవుని పరిచర్య చెయ్యాలి ఎలాగైనా చేయాలని తపన కలిగితూ ఉంటున్న వ్యక్తి పౌలు. ఇక్కడ 21:4 చూడండి. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. ఆగండి, ఇక్కడ పౌలు గారు ఉన్నారు, శిష్యుల్ని చూశాడు. చూసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మ ద్వారా ఒక శబ్దము, ఒక మాట మాట్లాడారు. ఏంటంటే అది యెరూషలేములో కాలు పెట్టద్దు అని చెప్పి పౌలు గారికి దేవుడు డైరెక్ట్గా అన్నాడండి. దేవుడు పౌలుని డైరెక్ట్గా హెచ్చరించాడు. పౌలు, ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు, కొన్ని రోజులు ఇక్కడే ఉండు, అప్పుడే నువ్వు యెరూషలేములోకి వెళ్ళొద్దు. అక్కడ యెరూషలేములో పరిస్థితులు బాగోలేదు, ఏ పరిస్థితి బాగోలేదు, వద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, మీకులాగా నాకులాగా అనుకుందాం. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. ఆ కార్యక్రమం సువార్తతో కూడిన కార్యక్రమం అని నేను అనుకుంటా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్నాడు, నవీనో ప్రార్థన వద్దు, ఆ రోజు కార్యక్రమం పెట్టద్దు అన్నాడు. ఏం చేయాలి నేను? మీరేం చేస్తారు? మానేస్తారా పెడతారా? చెప్పండి. పెట్టేస్తారా? మానేస్తారా? దేవుడు వద్దంటే ఎవడైనా. పౌలు గారు కూడా చెప్పాడు, ఒరే బాబు పౌలు, యెరూషలేములో అడుగు ఎట్టద్దు అన్నాడు. పరిస్థితులు బాగాలేదురా, అక్కడ శిష్యులను కనిపెట్టారంటే చంపడం చూస్తున్నారు, నరకడం చూస్తున్నారు, నువ్వు మాత్రం అడుగు పెట్టద్దు అన్నాడు. కొంచెం అలా కిందకు వస్తే ఇక్కడ 17 మాట చూడండి, 21:17. ఏంటదే? ఎవరు వచ్చారు? కింద చదువు, ఇంకా అర్థమవుతుంది. సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ పౌలు ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళొద్దని చెప్పాడు. పౌలు ఏం చేశాడు? దేవుడు మాట అంటే లెక్కలేదా పౌలుకి? దేవుడు చెప్తే లెక్కలేదా పౌలుకి? దేవుడు చెప్పాడు, పౌలు యెరూషలేములో అడుగు పెట్టద్దు. ఇక్కడ 17వ వచనంకి వచ్చినప్పటికీ పౌలు యెరూషలేములో ఉన్నాడండి. అంటే దేవుడు అంటే లెక్కలేదంటారా?
దేవుడు అంటే ఇష్టం లేదనుకోవచ్చా? చెప్పిన మాట వినాలి కదా. విన్నాడా? ఎనలే. ఇక్కడ జరిగిన సంఘటన ఆలోచన ఏంటంటే, పౌలుకి చెప్పాడు దేవుడు, వెళ్ళొద్దు, కమాండ్, వెళ్ళొద్దు, పరిస్థితులు బాగోలేదు. ఆయన ఆలోచన ఏంటో తెలుసా? పౌలు గారిది ఆలోచన, వెళ్తే చంపితే సస్తాను, యేసు ప్రభు గురించి చెప్పి సస్తాను. ఇది ఆలోచన. యేసు ప్రభు ఎందుకు వెళ్తాడు? వెళ్తే చంపుతారా బాబు, వద్దు, పరిస్థితులు బాగోలేదు, నేను చెప్తాను, ఆ టైంకి వెళ్ళని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈయన ఆలోచన ఏంటి? ఉండు ప్రభు, నువ్వు మరీను ఇప్పుడు వెళ్దంటే నేను వెళ్తాను, సస్తాను, దాంట్లో ఉంది, సత్యం ముందు నలుగురు చెప్తాను, దాంట్లో ఉంది, నేను వెళ్తాను, నువ్వేం భయపడకు. ప్రభువుకి చెప్తున్నాడండి. ఏంటండి ఈ మొండితనం? ప్రభు చెప్తుంటే లేదు సత్యం ముందు నలుగురు చెప్పి చచ్చిపోతాను, కావాలంటే నువ్వేం టెన్షన్ పడుకొని దేవుడికి చెప్తున్నాడంటే ఆలోచించండి. ఆయన చేసిన పరిచర్య ఎలాంటి ఆలోచనతో కలిగి ఉన్నాడో. 27వ వచనం చూడండి. ఇప్పుడు 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి పౌలుని చూసి సమూహం అంతటిని కలవరపరిచి ఆయనని బలవంతంగా పట్టుకొని సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి. చాలు రైట్ లేడు. 27వ వచనంలోకి వచ్చినప్పటికీ పౌల్ని అరెస్ట్ చేస్తారు. ప్రభు చెప్పాడు వెళ్ళొద్దు అని. సచ్చిన పర్ల ప్రభు నీకోసం చెప్పి చేస్తానని మొండిగా వెళ్ళినాడు వీడు. 27వ వచనంలోకి వచ్చినప్పటికీ పట్టేసుకున్నారు మనుషులు, అరెస్ట్ చేశారు. ఈయన ఆలోచన ఏముంటుందో తెలుసా? పట్టుకున్నవాడికి యేసు ప్రభు గురించి చెప్పాలి. జైల్లో వేస్తే ఆ జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారో వాడికి యేసు ప్రభు గురించి చెప్పాలి. ఇంకోటి ఆలోచన లేదు ఆయనకి, ఇంకో ఆలోచన లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ యేసు ప్రభు గురించి నేను చెప్పాలి. ఎంత తీవ్రత కలిగిన వ్యక్తి! పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ ఊర్లో ఉంటూ వ్యతిరేకంగా ఉన్నా అక్కడ చెప్తూ, అరెస్ట్ అయిపోయినా అరెస్ట్ చేసిన పట్టుకున్న వాళ్ళు చెప్తూ, జైలర్లు చెప్తూ, లోపల ఉన్నవారు చెప్తూ, ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు పౌలు. అంత తీవ్రంగా పనిచేస్తున్న వ్యక్తి. అందుకో రోమియోల పత్రిక రాస్తాడు, చచ్చినా బ్రతికినా క్రీస్తే అనంత ధైర్యంగా ఎలా రాయగలుగుతాడు? ఆయన బుర్రలో అది ఉంది కాబట్టి. ఏదైనా సరే నేను దేవుడి కోసమే అనే ఆలోచన కలిగిన వ్యక్తి పౌలు. అంత తీవ్రంగా పనిచేసిన పౌలు గారు ఒక్కసారి 2 తిమోతి పత్రిక వద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము తీసారా? 6-8 చూడండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏంటది? చనిపోయే కాలము సమీపముగా ఉన్నది. ఇక్కడ పౌలు గారు చనిపోయే టైం కూడా చెప్తున్నారు. అంత బలంగా చేసిన ఆ పౌలు గారు, అంత ధైర్యంగా చేసిన ఆ పౌలు గారు ఒక మాట అంటున్నారు, నేను చనిపోయే కాలము సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది అనే విషయం. వయసు అయిపోయిందా? పౌలు గారు వయసు అయిపోయిందా? మామూలుగా ముసలోళ్ళు ఉంటారు కదా, ముసలోళ్ళు, ఆ ముసలోళ్ళు చూడండి, నాకే ఉందిలేమ్మా రేపమ్మ పోయేదాన్ని అంటారు. వయసు అయిపోయా? మామూలుగానా? వయసు అయిపోయి పౌలకైనా వయసు అయిందా? అవ్వలే. కానీ చనిపోవడానికి నేను రెడీగా ఉన్నాను అనే విషయాన్ని కూడా గ్రహించి అక్కడున్న శిష్యులు చెప్తున్నాడు, నా టైం వచ్చింది, నేను చనిపోబోతున్నాను. ఎలా చనిపోయాడు ఆయన? ఎలా చనిపోయాడు? బైబిల్ లెక్కించలే, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే రోమన్ ప్రభుత్వం లెక్క ప్రకారం ఏంటంటే తల మొండెం 2 వేరు.
పొడుకోపెట్టి లాగి తల లాగి కాళ్ళు లాగి బాడీని లాగుతారు. లాగి పైనుంచి ఒక పెద్ద కత్తి మెడ మీద వేస్తారు. వేసి ఆ మెడ ఆ తీసిన తలని రాజుకు చూపిస్తారు. ఇదిగో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వెళ్తున్న వ్యక్తిని శిక్ష వేసేయమని చెప్పి పౌలు తలని చూపిస్తారు. ఆ మొండని వేరే చేస్తారు. ఇలా చనిపోయాడు. ఎవరు? పౌలనే భయంకరంగా తీవ్రంగా సేవ చేసిన ఒక వ్యక్తి. యేసు ప్రభు కోసం బ్రతుకుతే యేసు, సస్తే యేసు అని జీవించిన ఒక పౌలు గారి జీవితం ఇది. అంత తీవ్రంగా పనిచేసిన వ్యక్తి, అంత బలంగా పనిచేసిన వ్యక్తి, దేవుడి కోసం ఏమాత్రం రాజీ పడకుండా నరకండ్రా అని నరికే ముందు కూడా ఎవరికో సువార్త చేసే చచ్చిపోయి ఉంటాడు ఆ వ్యక్తి. నన్ను చంపుతున్నావు సరే కానీ యేసు నమ్ముకో అని చెప్పేసి వచ్చుంటాడు పౌలు. అలాంటి వ్యక్తి, అలాంటి సేవ చేసిన సేవకుడు. ఒక్కసారి ఇప్పుడు బైబిల్లోకి వద్దాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయంకి వద్దాం డైరెక్ట్గా. అంత తీవ్రంగా చేసిన వ్యక్తి. అపోస్తల కార్యము 7వ అధ్యాయం. ఒకసారి ఇక్కడ స్టెఫెన్ గురించి రాస్తాడు. 54 చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటయు చూచుచున్నారని చెప్పారు. రైట్. ఇక్కడ స్టెఫెన్ గురించి మాట్లాడతాడు. స్టెఫెన్ విషయంలో ఈ వ్యక్తి కలువ చేసుకుంటాడు. ఎవరు? సౌలు గారే కలువ చేసుకుంటాడు ఆ విషయంలో. ఇక్కడ గమనించండి, స్టెఫెన్ని చంపిన వ్యక్తి, యేసు ప్రభు ద్వారా పట్టబడిన వ్యక్తి, యేసు ప్రభు గురించి సేవ చేస్తున్న వ్యక్తి ఒక దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాడండి. యేసు ప్రభు పట్టుకున్న తర్వాత ఒకసారి నాలో పాపం ఉందని అన్న విషయం వస్తుంది చూడండి. అది నాలో పాపం ఉందనే విషయం నన్ను బాధిస్తుంది అంటాడు. రోమిల్ రాసిన పత్రిక, క్షమించండి, రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంకి వచ్చాడు రైట్గా. రోమిల్ రాసిన పత్రికలో 7వ అధ్యాయం 7 నుంచి ఒకసారి చూడండి. ఫస్ట్ది బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము ప్రభుత్వం చేయబోతుంది అని తెలుస్తుంది కనుక మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు. రైట్. ఇక నేను చెప్పేస్తాను, గమనించండి. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, పౌలు గారికి ధర్మశాస్త్రం మొత్తం తెలుసు. పౌలు గారికి యేసు ప్రభు కూడా తెలుసు. పౌలు గారికి యేసు ప్రభు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. కానీ ఒకప్పుడు అనుకున్నాడు ఏంటంటే ధర్మశాస్త్రమే ఎక్కువ, యేసు ప్రభు తక్కువ అని అనుకున్నాడు. ఇక్కడ వివరం ఏంటి ఇస్తాడంటే, ఒకవేళ భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తలు ఉండగా భర్త ఉండగా ఆ స్త్రీ వేరే ఎవరినైనా వివాహం చేసుకుంటే ఆవిడ వ్యభిచారితో సమానము అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఎందుకు వ్యభిచారంతో సమానం అన్నాడు? భర్త ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ భర్త చనిపోయాడు, ఇప్పుడు ఆ మర్చిపోద్దా? ఇప్పుడు భర్త ఉండగా ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది వ్యభిచారంతో పోల్చాడు. అది చట్టం, అది మోషే రాసిన చట్టం, అది న్యాయం. ఇప్పుడు భర్త చనిపోయాడు, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుంది. కానీ చేసిన పాపము
అది పోదని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రము పాపము ఈ తర్వాత మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను, టైం లేదు కాబట్టి. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు, పాపము గురించి మాట్లాడతాడు. 7వ వచనం డైరెక్ట్గా వచ్చాను ఇప్పుడు. కాబట్టి ఏమందము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇక్కడ ధర్మశాస్త్రము పాపం గురించి మాట్లాడతాడు. ఒక్కసారి మర్చిపోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం మొత్తం చదవండి. టైం లేక నేను చెప్పట్లేదు. 14వ వచనం డైరెక్ట్గా వచ్చేయండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. 14వ వచనం డైరెక్ట్గా 7:14. అయితే నేను పాపమునకు అమ్మబడి, అయితే ఇక్కడ గమనించండి, అయితే నేను పాపముకి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు చేసిన సేవను గుర్తించుకోండి. ఇప్పుడు పౌలు యేసు ప్రభు చెప్తున్న అంత వ్యతిరేకంగా వెళ్ళిన వ్యక్తి, అంత తీవ్రంగా వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఏం మాట చెప్తున్నాడు? మళ్ళీ చదవండి అందరూ. అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చెప్పేస్తాను, నా వైపు చూడండి అందరూ. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, అంత తీవ్రంగా సేవ చేసిన పౌలు గారు ఈయన ప్రారంభ రోజులు అంటున్నాడు ఏంటంటే, నాలో పాపం ఉంది, నేను పాపానికి అమ్మబడ్డాను. పౌలు లాంటి గొప్ప సేవ చేసిన సేవకుడు ఒక మాట అంటున్నాడు, నాలో పాపం ఉంది, నేను ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆ కింద వచనాల్లోకి వెళ్తే నాలో ఏ మంచి లేదంటాడు. పౌలు లాంటి సేవ చేసిన సేవకుడు, నేను పాపానికి అమ్మబడ్డాను, నాలో పాపం ఉంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవైపు దేవుడి నీతి గుర్తుకొస్తుంది, ఇంకోవైపు నా శరీర నీతి గుర్తుకొస్తుంది. వస్తమా నేను పాపం మీద ప్రేరేపించబడుతున్నాను, పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, నాలో మంచి అనేది ఏది లేదు అని దుఃఖపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు పౌలు. అంత సేవ చేసిన సేవకుడు, అంత బలంగా చేసిన సేవకుడు నోరిప్పి అంటున్న మాట ఏంటంటే, నాలో పాపం ఉంది, నాలో బలహీనత ఉంది, నాలో ఏ మంచి లేదు అని. ఇప్పుడు ఇందాక నేను మీద చెప్పాను కదా, మీ శరీరం మీద మీకు ఏమైనా మార్పులు వస్తే తెలుస్తుందా లేదా అని అడిగాను. ఏమన్నారు? తెలుస్తుంది. మీరు ఏం చేస్తారు దానికి చిట్కాలు? మీ చిట్కాలు మీకు ఉన్నాయి. మీలో పాపము ఉంది అని ఎప్పుడైనా గమనించారా? పాపము ఉంది అనే విషయాన్ని గమనించారా? పౌలు అంటోడు డైరెక్ట్గా చెప్తున్నాడు, నాలో ఏ మంచి లేదు బాబోయ్, అసలు నేను చాలా పోరాడుతున్నాను, చాలా ఫైట్ చేస్తున్నాను, ఏంటో నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాలో పాపం ఏలుబాటు చేస్తుంది, దేవుడు నీతి చెప్తుంది, అయినా నేను పాపానికి బానిస అయిపోయి ఉన్నాను, ఏం చేయాలని తెలియని పరిస్థితి, నాలో మంచి లేదని అంత గొప్ప సేవకుడు అంటున్నమాట. ఈరోజు మనం ఆ గుర్తిస్తున్నామా? అంత బలంగా చేసిన సేవకుడే డైరెక్ట్గా చెప్తున్నాడు, నాలో ఏ మంచి లేదండి బాబు. పౌలు గారు అంటూ ఒక రేంజ్లో చూసే వ్యక్తులు ఇప్పుడు ఏమంటున్నాడు ఈ వ్యక్తి? నాలో మంచి లేదు, నాలో మంచి నివసించట్లేదు, నేను పాపానికి బానిస అయిపోయాను, నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఒకవైపు యేసు ప్రభు కనిపిస్తున్నాడు, ఒకవైపు నా పాపం కనిపిస్తుంది, కొట్టుమిట్టాడుతున్నాను నేను. 7-10 మనకుందా? అరే నేను తప్పు చేస్తున్నానే, పాపం చేస్తున్నానే, శరీరాలతో పాపంతో ఉన్నానే ఉందా? పౌలుకు ఉంది, మనకి లేదంటే పౌలు పాపి, మనము పరిశుద్ధులు. ఇదేనా ఆలోచన? చంపుకో యేసు ప్రభు చెప్పి సత్తా అని చెప్పి వచ్చినోడు ఈయన పౌలు. బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే అని చెప్పినోడు ఈయన. ఇంత బలంగా చేసిన వ్యక్తే నాలో పాపం ఉంది, పాపం బానిస అయిపోతున్నాను,
నాకు దేవుడి మాట ఒకలా వినిపిస్తుంది, నేను బానిసగా బ్రతికేస్తున్నాను, ఏం చేయాలో తెలియని పరిస్థితి, మంచి నాలో కనపట్లేదని దుఃఖంతో రోదంతో వేడుస్తూ చెప్తున్నాడంటే, ఆయన ఒప్పుకున్నాడంటే మనకి ఏంటి, ఎక్కడ సమస్య, ఎక్కడ ప్రాబ్లము? పౌలు గారు ఒప్పుకున్నారు, గుర్తించారు. ఇక్కడ మనం చెప్పకపోవడానికి కారణాలు ఏంటి, ఇంకా దాంట్లో ఉండడానికి కారణాలు ఏంటి, చాలా స్పీడ్గా చెప్తాను, వెంటనే వినండి. కీర్తన గ్రంథము 51:3, కీర్తన 51:3. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. అతిక్రమము తెలిసే ఉంది. ఇప్పుడు నా పాపం ఎల్లప్పుడూ ఎదుటిగా ఉంది. మీ పాపం ఎదురుగుండా ఉందా, దాచారా? చేస్తున్న పనులు మీకు తెలిసే తెలియలేదా? ఫస్ట్ ప్రశ్న. తెలిసే తెలియదా? తెలిసాయి. మీ ఎదురుగుండా వచ్చిందా, మీలో దాచిపెట్టామా? ఏం చేస్తున్నాం? పౌలు ఏం చెప్పాడు? నా శరీరంలో పాపం ఉంది, పాపంకి బానిస అయిపోయింది, నాలో ఏ మంచి కూడా నివసించట్లేదు, నేను పోరాడుతున్నాను ఇంకా అన్నాడు పౌలు. ఇప్పుడు మన అతిక్రమములు, మన పాపములు మనకి తెలిసాయా తెలియలేదా అంటే తెలిసాయి. తెలిసిన తర్వాత ఏం చేశారు చిట్కా? మీకు ఒంటి మీద ఏదైనా అవుతే మీకు చిట్కాలు తెలుసు, ఏం చెయ్యాలో ఆ చిట్కాలు తెలుసు, ఇంట్లో వాటికి ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు అతిక్రమము, చేస్తున్న పాపము ఇది అని తెలిసిన తర్వాత చిట్కా ఏం చేసాం? మనకు తెలిసిన చిట్కా ఏంటంటే దాయడం. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడండి. మనమేం చేస్తాం ఇక్కడ? మనకు అతిక్రమం తెలుసు, అయినా సరే ఆ విషయాల్లో దాచిపెట్టామా ఆ పాపానికి బానిస అయిపోతాం. నేను స్పీడ్ చెప్తున్నాను. రెండోది అపోస్తల కార్యం 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయము 19వ మాట. అపోస్తల కార్యం 3:19. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలమును చెప్పినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును, పాపము తుడిచివేయ నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ఇక్కడ ఆ మారు మనసు దగ్గర ఏం రాస్తాడంటే పశ్చాత్తాపము అని రాస్తాడు. కరెక్ట్ పదం ఏంటంటే మారు మనసు కాదు, పశ్చాత్తాపం పొంది క్షమాపణ నుంచి విడుదల పొందండి అంటాడు. ఇక్కడ గమనించండి, పౌలు గారు ఒప్పుకున్నారు, మనం ఒప్పుకోలేదు. పౌలు గారు గ్రహించారు, మనం గ్రహించాము. పౌలు గారు దేవుడి దగ్గర ఒప్పుకున్నారు, మనం ఒప్పుకుంటున్నామా? ఇక్కడ సమస్య ఏంటంటే, నాలో పాపం ఉంది అనే విషయం గ్రహించినప్పుడు నా పాపానికి నేను పశ్చాత్తాపడుతున్నానా లేదా అనేది ప్రశ్న. చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఉందా లేదా అనేది. పౌలుని దేవుడు కొట్టాడు, కొట్టగానే హింసిస్తున్న యేసుని నేనే అన్నాడు. పశ్చాత్తాపడ్డాడు లేదా? పడ్డాడు కాబట్టి చేశాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ఆ రోజులో చేసిన హింస గుర్తుకొచ్చి పశ్చాత్తాపడి. ఇప్పుడు చేసిన తప్పుకి, చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడతావా? అనుకుందాం. వేడి గారెలు వేస్తున్నారండి. ఏమేస్తున్నారు? గట్టిగా గారెలు వేస్తున్నాం. మీ పిల్లడు వచ్చి ఒకటి ఇవా అన్నది, ఉండని చెప్పి వేడివేడిగా తీసి మీరు వేసే లోపల నూనె తుల్లి చేయి పడిపోయింది. అది కాసేపుకి ఇంత బొబ్బేస్తుంది. సైలెంట్గా నార్మల్గా ఉండగలుగుతారా? నా వల్ల ఆడు దాని చెయ్య కాలింది, బొబ్బేసిపోయింది, ఎంత నొప్పి అవుతుందో బాధపడతారా? ఏమని బాధపడతారు? పడిందనా, నీ వల్ల పడిందనా? అది పశ్చాత్తాపం. నా పొరపాటు వల్ల కాలిపోయింది, నొప్పి 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 నొప్పి. ఎప్పుడైనా చేసిన పాపానికి అంత నొప్పి ఉందా? అంత నొప్పి పడ్డామా? అంత వేదన పడ్డామా? పశ్చాత్తాపడి ఇంకా ముందుకెళ్ళిపోతాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ మాట. మనము పాపము లేని
వారమని చెప్పుకుని ఎడల మనము పాపం లేదని చెప్పుంటే మనల్ని మనమే మోసపించుకుంటాము. మనలో సత్యం ఉండదు. మనలో సత్యం అస్సలు ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల హ్మ్. ఆయన నమ్మదగిన వాడును ఆ. నీతిమంతుడును కనుక హ్మ్. ఆయన మన పాపములను క్షమించి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. రైట్. ఇక్కడ గమనించండి, పౌలు పాపాన్ని ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకున్నాము లేదా? పౌలు పాపాన్ని చెప్పండి కొంచెం గట్టిగా. ఒప్పుకున్నాడు. మనము ఒక్కొక్కసారి అంటే ఏమవుతున్నట్టు? ఎవడు మోసపోతున్నట్టు? పాపాన్ని ఒప్పుకోకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. దేవుడు మోసపోవాడు, విక్రించబడ్డా. ఒప్పుకోపోయావా ప్రాబ్లం మనకే, దేవుడు కాదు. ఒప్పుకుని అప్పుడు పశ్చాత్తపడిన తర్వాత యేసు ప్రభు అనేది క్షమిస్తాడు అనే విషయం. 4వ విషయంకి వస్తున్నాను స్పీడ్గా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ మాట మనం చూసేది 12:2. కాబట్టి సహోదరులారా, హ్మ్. పరిశుద్ధమును హ్మ్. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా హ్మ్. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని హ్మ్. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హ్మ్. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హ్మ్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన ఏం మారి నూతనం నూతనంగా అవ్వాలంటే ఏం మారాలి? బట్టలు కాదా? మనసు మారుతూ నూతనంగా అవుతా ఉంటాను. ఇప్పుడు నేను మళ్ళీ ఈ లైన్ చెప్తున్నాను. పౌలు గారు చేసిన సేవను గుర్తుంచుకోండి. అలాంటి సేవ చేసిన పౌలు గారే నాలో ఏ మంచి లేదు, నేను పాపంతో పోరాడుతున్నాను అని దుఃఖపడుతూ ఒప్పుకుంటూ ఆ విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాడు. మనము అది ఒప్పుకోపోవడానికి కారణం, మనము తెలుసుకోపోవడానికి కారణం, మనం గ్రహిస్తాం కానీ ఒప్పుకునే వరకు రాదు. అది గ్రహిస్తాం కానీ పశ్చాత్తాపడే వరకు రాదు. అది గ్రహిస్తాం కానీ దేవుడి దగ్గరికి వచ్చి క్షమించమని ఆ దేవుడిని క్షమాపణ తీసుకునే వరకు రాదు. మనం గ్రహిస్తాం కానీ ప్రభువా ఈ తప్పు నేను చేస్తున్నాను, నా మనసు మార్చు అని అడగం. మనం ఏం చెప్తున్నాను? ఈ తప్పు నేను చేస్తున్నాను, నా మనసుని మార్చి ఈ విషయంలో అడిగామా? ఈ దరిదాపులు ఎప్పుడైనా చేసిన తప్పు చేయలేదు చెప్పండి. చేసిన పొరపాటు చేయలేదు చెప్పండి. చేసిన తప్పునే, చేసిన పొరపాటునే క్షమాపణ అడిగాం లేదు చెప్పండి. అడిగాం. నా మనసు ఆ విషయంలో మార్చని అడిగామా? ఇక్కడ సమస్య వచ్చేస్తుంది. ఇది చేసిందే నేను చేస్తున్నాను, చేసిన పాపమే చేస్తున్నాను, ఇక్కడ నా మనసుని మార్చు ప్రభువా, ఆ మనసు లేకుండా చేయి ప్రభువా, పశ్చాత్తాపంతో ఆ విషయాన్ని అడగాలి. పౌలు ఆ పని చేశాడు. అందుకే మనకు ఆ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. 5వ విషయంకి వస్తున్నాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన 51. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. రైట్. ఇక్కడ 5వ తప్పు ఏం చేస్తామంటే నేను తప్పు చేశాను నన్ను కడుగు అనే విషయం అడగకపోవడమే. చేపలు కొయ్యడం వచ్చా? చేప కొయ్యడం వచ్చా రాలేదా? రుద్ది కోస్తారు ఆడవాళ్ళు. కోసిన తర్వాత చేతులు కడుక్కోరా? తినేస్తారు చేపను మరి. చేతిని కడుక్కుంటాం. ఎలా కడుక్కుంటాం? సబ్బో హ్యాండ్ వాషో వేస్తారు, వేసి బాగా రుద్ది కడుగుతారు. అయినా వస్తుంది రాదా కొంచెం? అయినా ఎక్కడో చిన్నది చిట్కాయ ఏంటప్పుడు? బెస్ట్ చిట్కాయ అంటే నిమ్మకాయ రుద్దేమంటే దెబ్బకి మొత్తం పోతుంది. చేతులు కడుక్కోవడం మీకు అలవాటు. తినే ముందు, తినిన తర్వాత, కడిగే ముందు అన్నీ. ఎప్పుడైనా తప్పు చేసిన తర్వాత నన్ను కడుగు అంటావా? తప్పు చేసిన తర్వాత హిస్సోపు అంటే అదొక మొక్క. హిస్సోపు అనేది ఒక మొక్క.
ఆ పూర్వ రోజుల్లో ఆ మొక్క ఉన్నవి తెంపి అంటే రుద్దితే నొరగ వస్తుంది, వదులుతుంది ఈ సోపు మొక్క. ఈ సోపుతో నన్ను కడుగు అంటున్నాడండి. ఎప్పుడైనా తప్పు చేసిన తర్వాత కడుగు ప్రభా అంటావా? కుక్క ఉందనుకుందాం, కుక్క మీద మీరు ఎప్పుడైనా అలా నీళ్ళు వేసారు అనుకుందాం, ఏం చేస్తుంది తెలుసా? అది ఊపొద్ది, టక్కని మొత్తం దులిపొద్ది. పొరపాటున ఇంత బురద తీసుకెళ్ళి బురద దాని మీద వేసారు అనుకుందాం, ఆ బురద తీసే వరకు అది ఊరుకోదు. కింద పడి దొల్లి గోడలకి చెట్లకి రుద్ది పళ్ళుతో కొరికి మొత్తం అది కడగపోతే ఊరుకోదు. పందుకో నువ్వు వెయ్యపోతే ఊరుకోదు అది. రా మొత్తం బురదంతా ఏయ్ అంటది. ఏమైనా దులుపుద్దా? దాని ముఖం నిండా మూతి నిండా మట్టి మశానం ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా బురదే. తీస్తుందా? ఈ సోప్తో నన్ను కడుగు ప్రవ్వా. కడిగేమా? పంది లక్షణాలు ఉన్నాయా? ఏ లక్షణాలతో బతుకుతున్నాం మనం? అది పాపము, అది దరిద్రము, అది మంచిది కాదు, నీచము అని తెలిసిన తర్వాత ఒక్కసారి కూడా అడగమే? ఇది చేసేసాను, నా ఒంటికి ఉంది, నా ఆలోచనకు ఉంది, నా చూపులకు ఉన్నాయి, ప్రభా నన్ను కడుగు, నా కడగకపోతే ఉంటుందా? అంత అసహ్యం ఉంటుందా? చూడండి, మామూలుగా మీరు ఆవుల దగ్గర పని చేస్తారు కాబట్టి మీకు ప్యాడ్ అంటే పెద్ద లెక్క ఉండదు. ఆవుల దగ్గర పని చేసేవారు, మేము పని చేయం కాబట్టి ఆ వాసన వస్తేనే అంటుంది మాకు పరిస్థితి, లోపల నుంచి తిప్పుద్ది. మీరు వెళ్తున్న టైంలో మీ కాలు కొంచెం ప్యాడ్ అనుకుంది, తుడరా తుడిసేస్తారు. కడుక్కోవాలని పెద్ద ఆలోచన రాదు. పేడ ముఖం మీద తుల్లింది, తుడుతారా కడుగుతారా? అందరు చేసిపోయినండి కడగడమే కదా, కడుగుతారు. పాపం అంటున్నప్పుడు నన్ను కడుగు ప్రభువా అని అనట్లేదంటే ఆ కంపు నచ్చింది అనుకోవాలా, ఆ దరిద్రం నచ్చింది అనుకోవాలా, ఆ చెత్త నచ్చింది అనుకోవాలా? కడుక్కోవాలి అనే ఆలోచన రావట్లేదంటే ఏంటి, దేంట్లో బ్రతుకుతున్నాము? సమస్య ఇక్కడ. కుళ్ళు ఉన్నప్పుడు కడుగు ప్రభువా, ఇది ఏడుపుతో రావాల్సిన విషయాలు ఇవి, పశ్చాత్తాపంతో రావాల్సిన విషయం అది, నేను చేయకూడదని ఆలోచన ఉండాల్సిన విషయం ఇది, దేవుడితో ఒప్పుకోవాల్సిన విషయం ఇది కడుగు ప్రభువా నేను నొప్పితో అడగాల్సిన విషయం. 6వ విషయం చెప్తున్నాను. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ మాట చూడండి. 16వ మాట చూడండి. నేను చెప్పేది ఏంటంటే ఆత్మ అనుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చని నెరవేర్చరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనలో దేవుని ఆత్మతో నడవండి అంటున్నాడు. మనల్ని దేవుని ఆత్మతో నడండి, అప్పుడు మీరు శరీరానికి ఉన్న ఇచ్చలు మీరు చెయ్యరు. ఉదయం లెగ్గని ప్రార్థన కాపాడు ప్రార్థనే కదా, ఈ రోజంతా కాచి కాపాడు ప్రార్థనే కదా. నీ ఆత్మానుసారంగా ఈరోజంతా ఉండాలంటావా? ఆత్మానుసారంగా ఈరోజంతా నిన్ను ఉండాలి, నీ ఆత్మలో పని చేయాలి, నీ ఆత్మ ప్రకారం చేయాలి, నీ ఆత్మ చెప్పింది చేయాలి, నీ ఆత్మ ఏం చెప్తే నేను అది చెయ్యాలి. ఇది ఉంటుందా? కోపం వస్తే ఎవరు ఆత్మ వస్తుంది? తిట్టాలనిపిస్తే ఎవరు ఆత్మ వస్తుంది? సనగాలంటే ఎవరు ఆత్మ వస్తుంది? దూషించాలంటే ఎవరు ఆత్మ వస్తుంది? శరీర ఇచ్చ, ఆత్మ ఇచ్చ. మనం అది పాపం చేయడానికి కారణం కడగమని అడగకపోవడం. నాలో నీ ఆత్మ ఉండాలి ఈరోజు అంతా అని అడగకపోవడం ఒక సమస్య. ఆఖరి చెప్తున్నాను, ఏడో సమస్య చెప్తాను మనం చెయ్యనిది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక విలువ పెట్టి కొన్నారు కంట మీ దేహము దేవుని మహిమపరచుడి. దేవునికి మహింపరచండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న శరీరం ఎవరిది? సరిగ్గా చెప్పండి. మీ దగ్గరున్న శరీరము మీదా దేవుడిదా? ఇప్పుడు నేను దీన్ని డబ్బులు పెట్టి కొంటున్నాను, విలువ పెట్టి కొంటున్నాను. మీరు వస్తూ అరే భలేగా ఉందే నేను పట్టుకెళ్తానంటే అవుతుందా? అవుద్దా? ఎందుకు అవదు? నేను డబ్బులు పెట్టి కొన్నాను, ఇది నాది. ఈ దేహం అంట, ఈ శరీరాన్ని అంట ఆయన విలువ పెట్టి కొన్నాడు. అప్పుడు ఏంటి ఆ విలువ? ఆయన ప్రాణము, ఆయన త్యాగము, ఆయన రక్తం పెట్టి కొన్నాడు ప్రభు. ఇప్పుడు ఇది ఎవరిది? ఆయనది. ఎవరి కోసం పనిచేయాలి? అది ఎవరి నిమిత్తం పనిచేయాలి? ఎవరు చెప్తే వినాలి? ఎవరు చెప్తే చెయ్యాలి? చెప్పండి. ఎవరు చెప్తే చెయ్యాలి? ఎవరి మాట కింద ఉండాలి? ఎవరి మాట కింద ఉంటుంది? ఎవరు చెప్తే చేస్తుంది? ఎలాగుంటుంది? ఆయన చెప్పినట్ట, మనం చెప్పినట్ట? ఈ శరీరం 2 మాటలు వింటుంది, ఆయనది, నాది కూడా. ఒక్కొక్కసారి సమస్య కూడా వస్తుంది. నాది కాదు అని జీవించేవా, ప్రభు చెప్పింది చేస్తావు. శరీరం నాది అని చెప్పేవా, నరకాన్ని తీసుకెళ్తుంది. పౌల సేవ చేసిన వాడు గుర్తించాడు ఆయనలో పాపం ఉంది, నొప్పి పడుతున్నాడు, ఆయనలో పాపం ఉందని ఒప్పుకుంటాడు. నాలో ఏ మంచి లేదన్నాడు ఆయన. ఈ పదం గుర్తుపెట్టుకోండి, నాలో ఏ మంచి లేదని అంత గొప్ప సేవకుడు ఒప్పుకుంటున్న విషయం. ఈరోజు మనం ఒప్పుకోవట్లేదంటే, గ్రహించట్లేదంటే, పశ్చాత్తాపం లేదంటే పౌలు కంటే గొప్పడైనా ఉండాలి. మనం అవచ్చా? అనుకోవచ్చా? ఏ మాత్రం పౌల్లో మనం మాట్లాడలేకపోతున్నాం, ఒప్పుకోలేకపోతున్నానంటే పౌలు కంటే గొప్పడు అనుకోవచ్చా? మనం అనుకోలేం. ఒకవేళ తప్పుని పాపాన్ని ఒప్పుకోకపోతే ఎవరిని మోసం చేసుకున్నట్టు? మనకు మనమే మోసం చేసుకున్నట్టు. చేయాల్సిన పనులు, చేయాల్సిన చిట్కాలు ఇది గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో పౌల్లా చేసిన సేవకుడు బహుశా ఇంకెవరు లేరు. అంత తీవ్రంగా నీ మాటకి వ్యతిరేకంగా వెళ్ళి కూడా అరెస్ట్ అయిన వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు. పాపం విషయంలో ఒప్పుకుంటున్నాడు, దుఃఖం విషయంలో ఒప్పుకుంటున్నాడు, దుఃఖపడుతున్నాడు ఆ విషయంలో. అయ్యో నాలో ఇలాంటి పాపం ఉందే అని బాధపడుతున్నాడు. ఆయన వేదనకు గురవుతున్నాడు. తప్పు చేస్తున్నాను దేవునికి విరుద్ధంగా అని పశ్చాత్తాపడుతున్నాడు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నాడు అని. ఈరోజు మనకి ఆలోచన ఎందుకు లేదు? తప్పు చేశానన్న అభిప్రాయం, ఆలోచన మనకి ఎందుకు లేదు? మొట్టమొదటి మనం గ్రహించట్లేదమ్మా ఆ విషయాన్ని. ఒకవేళ గ్రహించినా మనం పశ్చాత్తాపడేంత తీవ్రత మనలో ఇంకా లేదేమో. ప్రభు దగ్గర ఒప్పుకునే ఆ స్వభావం మన దగ్గర లేదేమో. ప్రభువా, నా మనసు మార్చి, ఈ విషయంలో నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, నీకు విరుద్ధంగా వెళ్తున్నాను, నేను దుఃఖపెడుతున్నానని మనసు మార్చు ప్రభు అని అడిగిన దాఖలాలు లేవేమో. ఒంటి మీద ఏదైనా పడితేనే కడుక్కుంటాం మనం. ఆ పాపంతో ఉంటున్నాం. ఏ రోజు కూడా నన్ను కడుగు ప్రభువా అని దుఃఖపడి అడిగింది లేదే. ఆ మురికితోనే ఉంటాం, ఆ మలినంతోనే ఉంటాం. ప్రభు దగ్గరికి అలానే వస్తాం. ఏ రోజు కడగమని అడగమే మనం. ఉదయం లెగ్గానే నన్ను ఎలా కాపాడాలో చెప్తాం, ఏం చేయాలో చెప్తాం. నాలో పరిశుద్ధాత్మతో నింపని ఎందుకు అడగం మనం? ఉందని అభిప్రాయమా అది? ఏం కాదనే ధైర్యమా అది? ఆయన నొప్పితో అడిగాడు ఆ విషయాన్ని, దుఃఖంతో అడిగాడు ఆ విషయాన్ని. నాలో ఏ మంచి లేదని దుఃఖపడుతున్నాడు. రోదన అది. ఈ శరీరము మనది అనుకుని బ్రతుకుతూ మనకు నచ్చినట్టు చేస్తున్నాం. ఆల్రెడీ అది విలువ పెట్టి కొనబడిన శరీరం అది. ఆయనది, ఆయన సొత్తు అది.
కానీ నీ శరీరం మన కోసం పనిచేస్తుందేంటి? పాపాన్ని గుర్తించలేదా? పాపం విషయంలో ప్రభు దగ్గర ఒప్పుకోలేదా? పాపం విషయంలో పశ్చాత్తాపం లేదా? నా మనసు మార్చి ప్రభు అని అడగలేదా? కడగమని అడగట్లేదేమో మనం. అంటే పౌలు కంటే గొప్ప వాళ్ళం మనము. ఏంటి ఆ నిర్లక్ష్యం? తండ్రి దుఃఖపడతాడనే బాధ లేదే. ఆయన ఒక్క మాట అన్నాడు, ప్రభు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని. ఆయన మనసు విరిగిపోయింది పౌలు గారిది. దేవుడు నన్ను నేను బాధ పెడుతుందన్నాడు ఆయన. ప్రభువు నా నేను దుఃఖ పెడుతుంది నేను చేసిన పనుల వల్ల అని. వేదన కలిగింది ఆయనకి. బ్రతికినంత కాలం ప్రభు కోసం బ్రతకడానికి ఇష్టపడ్డాడు, చావడానికి ఇష్టపడ్డాడు. అది ఎంత తీవ్రమైన వారణమైనా సరే ఇష్టపడ్డాడు. ఈరోజు అలాంటి మనసు మనకి ఎందుకు లేదు? అలాంటి ఆలోచన మనకి ఎందుకు లేదు? పాపం విషయంలో అంత గొప్ప సేవకుడి గ్రహించి ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడే, వేదన పడుతున్నాడే, మనకి ఎందుకు లేదు అది? అంత బాగుందా పాపం అది? ఇదే నిర్లక్ష్యము నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. నా మనసు మార్చు ప్రభు అని అడగకపోతే దేవుడి నుంచి నేను దూరం చేస్తుంది, అపవాదకు పనిచేస్తావు. ఇంకా అలాంటి ఆలోచనతో నిండి ఉంటే నీ చేతిలో ఎలాంటి పాపం లేని ఆ శరీరము, ఆ రక్తం ఉంది. ఒక్కసారి మౌనంగా ఎలాంటి తప్పులు చేసావో, ఎలాంటి పాపాలు చేసావో ఒప్పుకున్నావా లేదా? పశ్చాత్తాప పడ్డావా లేదా?